ఆన్ చేస్తారా? చేసా సార్. 1 minute. S/4HANA ECC S/4HANA 1 minute అండి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కదా ఈరోజు చెప్పాల్సింది పెండింగ్ అయిపోయింది, మనకి కంప్లీట్ చేసేద్దాము. సో ఎక్కడుందో చూస్తాను, వెయిట్. One minute. ఇక్కడ 1 minute. Okay. చాట్ బాక్స్ ఇమేజ్ ఉంది, చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి. సో రికార్డింగ్ ఆన్ చేశారు కదా, చూడండి. SAP FICO కన్సల్టెంట్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్. ఓకేనా? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్. 1 minute. 1 minute. ఓకే, ఐఎమ్ సారీ. చూడండి, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ మ్యాండేటరీ క్వశ్చన్ అండి. ఓకేనా? మ్యాండేటరీ క్వశ్చన్. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? SAP FICO కన్సల్టెంట్, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. SAP FICO కన్సల్టెంట్, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? యాజ్ FICO కన్సల్టెంట్, S/4HANA కన్సల్టెంట్. లేదంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కూడా ఇందులోనే వస్తాయండి. యాజ్ SAP FICO ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆర్ S/4HANA కన్సల్టెంట్. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఏంటి? అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్స్. చూడండి, అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి అప్డేట్ చేస్తారు ఎవ్రీడే కూడా. ఏం చేయాలి? అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్స్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ చెప్పాలండి మీరు. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ చెప్పాలి.
ఏంటవి? అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఎవరు అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడ అప్డేట్ అవుతాయి? ఎవరు చెప్తారు? ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ సార్. ఏటీ కోడ్ అవుతాయి. OB08 నోట్ చేసుకోండి. OB08 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు, వినండి. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ OB08. నెక్స్ట్ రన్ రికరింగ్ ఎంట్రీస్. రన్ రికరింగ్ ఎంట్రీస్ అనమాట. రికరింగ్ ఎంట్రీస్ రన్ చేస్తుంటారు. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. తర్వాత పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్. ట్యాక్స్ పేయబుల్ GST ఇవన్నీ ఉంటాయి కదా. ట్యాక్స్ పేయబుల్, పోస్ట్ ట్యాక్స్ పేయబుల్. ట్యాక్స్ పేయబుల్స్ అనేవి అంటే GST అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. ట్యాక్స్ పేయబుల్స్, రిసీవబుల్స్ ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ లో అప్డేట్ చేస్తారు. ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారిన్ కరెన్సీ కరెన్సీని రివాలిడేషన్ చేస్తారు. ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్ మనం చేసాను గుర్తుందా ఇంతకు ముందు? ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్. నెక్స్ట్ ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, హోల్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటారు. ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ క్లియర్ ది వెండర్ పేమెంట్. వెండర్ పేమెంట్స్ అనేవి క్లియర్ అయిందో చెక్ చేసుకుంటారు. క్లియర్ ది వెండర్ పేమెంట్స్. ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెండర్ పేమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా చెక్ చేసుకుంటారు. తర్వాత ఏపీపీ రన్ F110 ట్రాన్సాక్షన్ కోడ్ ఏం చేస్తారు? ఏపీపీ రన్ చేస్తారు. F1101 ఏపీపీ రన్ F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది చూస్తారు. ఏపీపీ రన్ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ డన్నింగ్ రన్ F150. డన్నింగ్ రన్ అంటే ఏంటి? డన్నింగ్ రన్ F150 ఎండ్ యూజర్ యాక్టివిటీ. డన్నింగ్ రన్ F150 ఎండ్ యూజర్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి. డన్నింగ్ రన్ ఉంటుంది కదా, డన్నింగ్ రన్ అదనమాట. డన్నింగ్ రన్ F150లో యాక్టివేట్ జరుగుతుంది. రిమైండర్ నోటీసెస్ అనమాట. నెక్స్ట్ డిప్రిసియేషన్ రన్ అంటే డిప్రిసియేషన్ మనకి అసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ రన్ చేస్తాం కదా, అదే అనమాట. అసెట్ అకౌంటింగ్ నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటుంది, మీకు డిప్రిసియేషన్ రన్ చేస్తారు. నెక్స్ట్ ఓపెన్ క్లోజ్ పీరియడ్ పోస్టింగ్. ఇవి కూడా చేస్తారు. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తారు. ఓపెన్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తారు. పీరియడ్ ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. నెక్స్ట్ సబ్మిట్ ది MIS రిపోర్ట్స్. MIS రిపోర్ట్స్ అంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, టికెట్స్ ఎన్ని రేట్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని క్లియర్, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. సబ్మిట్ ది MIS రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారు. ఓకేనా? MIS రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ సో ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ యాజ్ ఏ FICO consultant, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. SAP FICO కన్సల్టెంట్ అవ్వచ్చు, లేదంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఎవరైనా అవ్వచ్చు. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. F.01 SAP1 ట్రాన్సాక్షన్ కోడ్ లో. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. కస్టమర్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేయడం సపరేట్ గా ఒక క్లాస్ ఉంటుంది, అక్కడ చెప్తాను మీకు. క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ ఇది ఒక సపరేట్ గా క్లాస్ అన్నమాట, ఒక క్లాస్ ఉంటుంది. ఓకేనా? క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేయటం అనమాట, సపరేట్ ఒక క్లాస్ ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ ది GL బ్యాలెన్సెస్.
క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్. క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్. జిఎల్ అంటే ఏంటి? జిఎల్ కి సంబంధించిన బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్రియేట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ FBN1 లో ఈ రెండింగ్ యాక్టివిటీ, FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఈ రెండింగ్ యాక్టివిటీలో మనం ఏం చేస్తాము? FBN1 లో ఈ రెండింగ్ యాక్టివిటీస్ అన్నమాట. క్రియేట్ ది నంబర్ రేంజ్ FBN1 క్రియేట్ ది నంబర్ రేంజ్. FBN1 లో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ ది నంబర్ రేంజ్ FBN1. నెక్స్ట్ బ్యాలెన్సెస్ చూడండి, బ్యాలెన్సెస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రిసీవబుల్స్ అండ్ రిసీవబుల్స్ ఫర్ కస్టమర్స్. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ చూడండి, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ రిసీవబుల్స్ ఫ్రమ్ కస్టమర్స్. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఏమైనా పేమెంట్స్ ఏమైనా రావాలా? కస్టమర్స్ దగ్గర నుంచి పేమెంట్స్ ఏమైనా రావాలా? కన్ఫర్మేషన్ అన్నమాట. తర్వాత బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్ ఫర్ వెండర్స్. పేయబుల్స్ ఫర్ వెండర్స్, బ్యాలెన్సెస్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్ ఫ్రమ్ వెండర్స్. వెండర్స్ కి ఏమన్నా పేమెంట్ చేయాలా? కన్ఫర్మేషన్ చేసుకుంటారు. సబ్మిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఓకేనా? సారీ చూడండి, సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి మనం సబ్మిట్ చేస్తాం రిపోర్ట్స్ అనేవి. సబ్మిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి మనం ఏం చేస్తాము? సబ్మిట్ చేస్తాం రిపోర్ట్స్ అన్నమాట. అది మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ఎండ్ యూజర్. యాక్చువల్ వీటిలో ఏంటంటే యాక్చువల్గా అన్ని కూడా ఎండ్ యూజరే చేస్తారండి చాలా వరకు. యాక్చువల్ గా ఇక్కడ బ్రాకెట్ లో ఎండ్ యూజర్స్ ఉంది కదా, ఇవన్నీ ఎండ్ యూజర్సే చేస్తారు. బట్ కన్సల్టెంట్ కూడా చేయాలి. అంటే ఏంటి? ఎండ్ యూజర్ కి నేర్పేదంతా కన్సల్టెంటే కాబట్టి కన్సల్టెంట్ కూడా ఇవన్నీ చేయాలి. సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేస్తాం. అర్థమైందా? అట్లా మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బై ది ఎండ్ యూజర్స్. ఓకేనా? ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు చేస్తారు. ఇఫ్ ఎండ్ యూజర్ కెన్ ఫేస్ ఎనీ ఇష్యూ ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇవన్నీ ఎండ్ యూజర్సే చేస్తాడు, బట్ ఫంక్షనల్ కన్సల్టెంట్ కూడా చేయాలి. ఫంక్షనల్ కన్సల్టెంట్ కూడా చేయాలి అంటే ఏంటి? ఎండ్ యూజర్కి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేది వీళ్ళే కదా. ఫంక్షనల్ కన్సల్టెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ డే టు డే యాక్టివిటీస్. డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. స్కోపింగ్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ అని అర్థం. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. అది లేకుండా మీరు ఏమీ చేయకూడదు అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ఓకేనా? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ. టికెట్ రిసల్యూషన్. టికెట్ రిసల్యూషన్ అంటే ఏంటి? P1 P2 P3 టికెట్స్ మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే ఏమవుతుంది? టికెట్స్ అనేవి రిసల్యూషన్ చేయాలి. టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. అది నెక్స్ట్ ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తుంటారు డే టు డే. ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. ఎండ్ యూజర్ ట్రైనింగ్, డే టు డే ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? యాక్చువల్గా మీకు టాలరెన్స్ గ్రూప్ కి ఎండ్ యూజర్ అసైన్ చేయాలి కదా. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ ఏం చేస్తాము? అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ కి యూజర్ నేమ్ అసైన్ చేస్తేనే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ MOM. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. కోఆర్డినేట్ విత్ ది TLs. పార్టిసిపేట్ ఇన్ MOM మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. కోఆర్డినేట్ విత్ TLs టీమ్ లీడర్స్ తో సపోర్ట్ చేయాలి. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉండొచ్చు, క్లయింట్ తోటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఇది MOM అంటారు. కోఆర్డినేట్ విత్ TLs టీమ్ లీడర్స్ తో సపోర్ట్ చేయాలి. తర్వాత ఫాలోయింగ్ ది SLA.
ఫాలోయింగ్ ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఫాలోయింగ్ ది ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఫాలోయింగ్ ది ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. తర్వాత పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారా, కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారా అని అడుగుతారు. ఎండ్ టు ఎండ్ చెప్పకండి, కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రాజెక్ట్ లో ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా లేదా అని అడుగుతారు. నెక్స్ట్ ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫాలో అవుతూ మీరు వర్క్ చేస్తారు. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. అది సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు రిపోర్ట్స్ ఉంటాయి, ఏమైనా రిపోర్ట్స్ మీరు క్లయింట్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్డ్ రైట్స్ ద్వారా సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ చెప్పాలి. డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ ఇంపార్టెంట్. అర్థమైందా లేదా? ఇవన్నీ చదవండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఇవన్నీ కూడా అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఓకేనా? ఎస్ సార్, నో? ఎస్ సార్. క్లియర్ కదా? ఓకే సార్. నెక్స్ట్ అర్థమైందా? క్లియర్ ఉందంతా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ ఉందా? ఇది చూడండి. డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేస్తుంటే కనుక మీరు ఏమేం చేస్తారు, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని అడుగుతారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. పార్టిసిపేట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి SAP లో మ్యాప్ చేస్తాం. పార్టిసిపేషన్ ఆన్ ది పార్టిసిపేట్ ఆన్ ది FICO వర్క్షాప్స్ కదా. FICO వర్క్షాప్స్ అంటే ఇదే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేయడం, ఇదంతా కూడా పార్టిసిపేషన్ అనమాట. SAP వర్క్షాప్స్ లో పార్టిసిపేట్ చేయడం. ఓకేనా? ఇవన్నీ చెప్పండి. ఫాలో ది SLA కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. ఫాలో ది SLA. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఫాలో ది SLA ని ఫాలో అవుతూ చేస్తాం. స్కోపింగ్ అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్ తోటి డిస్కస్ చేస్తుంటారు. స్కోపింగ్ ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్ అని అర్థం. స్కోపింగ్ అంటారు దీన్ని. స్కోపింగ్ అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీరు కనుక సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే ఏం చేస్తారు? వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేస్తారు. P1, P2, P3 ఈ టికెటింగ్ టూల్స్ పైన వర్క్ చేస్తారు. ఫాలో ది SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. ఫాలో ది SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తారు. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్ అంటే టీమ్ లీడర్ ఏమైతే మిమ్మల్ని అడుగుతారో, అంటే మీకు ఏమైతే వర్క్ అసైన్ చేస్తారో వాళ్ళ వర్క్ ని బేస్ గా చేసుకుని మీరు పనిచేయాలి. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్. అది MIS రిపోర్ట్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అన్నమాట. MIS రిపోర్ట్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్. అది డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్ అంటే ఏంటి? మీ డాక్యుమెంట్స్ ఉంటాయి మీ దగ్గర, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి? మీ TL అంటే షేర్డ్ రైట్స్ ద్వారా సబ్మిట్ చేస్తుంటారు రిపోర్ట్స్. నెక్స్ట్, ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇది మీరు చెప్పాల్సింది.
సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఏం చేశారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఏం చేశారనే చెప్పాలి. క్లియరా కాదా? క్లియరా కాదా? ఇది మొత్తం చదవండి. ఇది మొత్తం ప్రిపేర్ చేశాను మీకు షీట్. నేను మీకు లాస్ట్ కూడా క్లాస్ చెప్పలేదు, ఎందుకంటే కొంచెం ఇవన్నీ పాయింట్స్ యాడ్ చేశాను. ఇవన్నీ చదవండి, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మీకు నేను 3 టైర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ ఉందో రేపు చెప్తాను మీకు. 3 టైర్ ఆర్కిటెక్చర్, ఓకేనా? రేపు చెప్తానండి, డోంట్ వరీ. ఓకేనా? క్లియర్ కదా? రేపు చెప్తానండి, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.